Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the special session of Smart Money and ICT Concept Basics. సో స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ ఐసిటీ కాన్సెప్ట్స్లో బేసిక్స్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే రీఅక్లైమ్డ్ ఎఫ్విజీ. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మనకి టాపిక్ వచ్చేసరికి రీఅక్లైమ్డ్ ఎఫ్విజీ. ఏంటి రీఅక్లైమ్డ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే? ఇది సిమిలర్గా కొద్దిగా ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్కి కనెక్ట్ లైక్ ఏంటంటే సిమిలర్గా ఉంటుంది. బట్ స్టిల్ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్కి రీక్లైమ్డ్ ఎఫ్విజీకి డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో ఆ కాన్సెప్ట్ అనేది ఈరోజు నేర్చుకుందాం. ఓకే రైట్. సో లైక్ మీకు ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటో తెలుసు, ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటో కూడా తెలుసు. ఓకే అనుకుందాం. లేక తెలియదు మాకు ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ తెలియదు అనుకుంటే మన ఛానల్లోనే బేసిక్ కాంటెంట్స్ అన్ని లైక్ ఉన్నది అన్ని లిస్ట్లో ఉంటాయి అన్నమాట, ప్లేలిస్ట్లోని. ఎవరైనా ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ తెలియదు, ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ తెలియదు అనుకుంటే ముందు ఆ వీడియోస్ వచ్చి చూసి ఈ వీడియో చూడండి అనమాట. ఓకే, చూసిన వాళ్ళు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసుకున్న వాళ్ళకి వెళ్ళడానికి మనం ఫర్దర్గా ముందుకు వెళ్ళిపోవచ్చు. అయితే ఏంటంటే బేసిక్గా ఇది ఈ రీఅక్లైమ్డ్ ఎఫ్విజీ ఆర్ రీక్లైమ్ ఏదైనా అక్లైమ్డ్ అయినా అనుకోవచ్చు, క్లైమ్డ్ అయినా ఏదైనా సరే ఒకటే పదం అన్నమాట. ఓకే, సో రైట్. సో ఇప్పుడు మార్కెట్ అనేది బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ చేసింది అనుకున్నాం. లైక్ బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇది ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్కి అండ్ థర్డ్ క్యాండిల్కి ఇంటర్సెక్షన్ అనేది లేదు. ఓకే, సో ఈ ఫస్ట్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ ఇంటర్సెక్షన్ లేని ఏరియానే మనం ఏమనుకుంటాం ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే, ఇవన్నీ ఇగ్నోర్ చేయండి, లైక్ తర్వాత ఇవన్నీ ఓకే. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే, సో ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయింది కదా. సో తర్వాత మనం ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని ఏంటంటే మార్కెట్ అక్కడ రియాక్ట్ అవుతుంది, ఆ లిమిట్ అవుట్ వస్తే రియాక్ట్ అయితే మళ్ళీ అక్కడ నుంచి బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయడానికి చూస్తాం జనరల్గా బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. అయితే ప్రతి ఫెయిర్ వాల్యూ గ్యాప్ పని చేయాలని రూల్ లేదు కొన్ని. అయితే మనకి ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయింది. ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మార్కెట్ మళ్ళీ రియాక్ట్ అయినప్పుడు, లైక్ ఇప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అయినప్పుడు ఈ మిడ్ పాయింట్ ఆఫ్ ది ఏరియా కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ దగ్గరైనా లేదా డీప్ డిస్కౌంట్ దగ్గర నుంచి అయినా మార్కెట్ మళ్ళీ అప్సైడ్కి రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దాన్ని బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అని చెప్పేసి అంటాం. అయితే మార్కెట్ ప్రతిసారి అలాగే జరగాలని లేదు. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్న దగ్గర ప్రతిసారి రియాక్ట్ అవ్వాలి, మార్కెట్ ఆ డైరెక్షన్లోనే వెళ్ళాలని రూల్ లేదు. కొన్నిసార్లు ఇలాగా ఫెయిర్ వాల్యూ గ్యాప్ రెస్పెక్ట్ ఇవ్వకుండా డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ ఎగ్జాంపుల్లో అనుకుందాం, ఈ ఎగ్జాంపుల్లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఈ మిడ్ పాయింట్ కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ దగ్గర నుంచి మార్కెట్ రిజెక్ట్ అవ్వకుండా డౌన్ సైడ్ ఇలా క్లోజ్ అయిపోతుంది. అయితే బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్కి ఇది ఫెయిల్ అయిపోయినా సరే ఇంకా ఫెయిర్ వాల్యూ గ్యాప్తో ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఏమో చెప్పలేం. ఫర్దర్గా ఉపయోగపడచ్చా అంటే కొన్నిసార్లు ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అంటే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ దాని పేర్లు మారిపోతుంది, దాని యొక్క యూసేజ్ మారిపోతుంది. ఎలా యూసేజ్ మారిపోతుంది అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ కాస్త ఇంకో ఫెయిర్ వాల్యూ గ్యాప్ కింద తయారైపోతుంది. సో ఇప్పుడు ఇది బ్రేక్ అయిపోయింది కదా, జనరల్గా ఫెయిర్ వాల్యూ గ్యాప్ వన్స్ బ్రేక్ అయిపోయిన తర్వాత అది తర్వాత ఏమవుతుందంటే ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అవుతుంది. ఓకే, ఫెయిర్ వాల్యూ గ్యాప్ కాస్త ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ చేసింది. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి ఇక్కడ మనం అప్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ మార్కెట్ అలా కాకుండా ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి డౌన్ సైడ్కి వచ్చేసింది. డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత అది ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఏమనుకుంటాం, ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కి ఈ ఇన్వర్షన్ అంటే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కాస్త ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్కి ట్రేడ్ చేయడం చూస్తాం. అయితే ఇదే ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అన్నమాట. సో ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఆపోజిట్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అయిపోయింది, బాగానే ఉంది. అయితే మార్కెట్లో మళ్ళీ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా వర్కౌట్ అవ్వాలని రూల్ లేదు ప్రతిసారి. ఓకే, ప్రతిసారి ఏది 100% వర్కౌట్ అవ్వాలని రూల్ లేదు. ఇన్ కేస్ కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, ఇన్ కేస్ మార్కెట్ ఒకవేళ లిక్విడిటీ కింద ఏదైనా స్వీప్ ఆఫ్ చేసి ఇంపార్టెంట్ ఏరియా డిమాండ్ ఏరియాస్ ఏమైనా ఉంది, ఓకే కింద ఏమైనా డిమాండ్ ఏరియాస్ ఉంది, ఇంపార్టెంట్ లిక్విడిటీ ఏరియాస్ ఉంది, మార్కెట్ అక్కడి నుంచి స్వీప్ ఆఫ్ చేస్తే ఈ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గర నుంచి కూడా రిజెక్షన్ రాకుండా మార్కెట్ అనేది అప్ సైడే బ్రేక్అవుట్ అవుతుంది. ఓకే, అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫస్ట్ ఫెయిల్ అయింది, తర్వాత ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఫెయిల్ అవుతుంది అన్నమాట. ఫెయిల్ అయ్యి ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఆర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, లైక్ ఇక్కడ హైస్ ఏవైనా ఉంటే అక్కడ బ్రేక్ అయితే సో అక్కడ మనకి ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫెయిల్ అయింది, తర్వాత ఏంటంటే ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఫెయిల్ అవుతుంది. ఎందుకు? బికాస్ ఇక్కడ ఏదైనా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే
ఇక్కడ ఫెయిర్ వాల్యూ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా చేంజ్ లైక్ ఏంటంటే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా కొన్నిసార్లు వర్క్ కూడా అవ్వచ్చు. లైక్ ఏంటంటే ఈ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గర నుంచి మార్కెట్ ఏమైనా క్యాండిల్ రిజెక్షన్ వస్తే డౌన్ సైడ్కి ఇలా ట్రావెల్ కూడా అవ్వచ్చు. కానీ సపోజ్ అవ్వలేదు అనుకుందాం, అవ్వకుండా మార్కెట్ అప్ సైడ్కి ట్రావెల్ అయితే ఈ హై కూడా బ్రేక్ చేసింది అనుకోండి. ఓకే, సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ కాస్త ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అయింది. ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఫెయిల్ అయ్యి తర్వాత రీఎక్లైమ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లాక్ సేమ్ ఒకటే బ్లాక్. ఇక్కడ ఏంటంటే ఒక బ్లాక్ ఫస్ట్ ఏమో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కింద టర్న్ అయిన తర్వాత ఒకవేళ అనుకుందాం సపోజ్ ఇక్కడ ఏమైనా లిక్విడిటీ తీసుకోనో లేదా ఆర్డర్ బ్లాక్ ని టెస్ట్ చేసి మార్కెట్ ఈ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఫెయిల్ చేసింది. ఫెయిల్ చేసిన తర్వాత ఈ హై కూడా బ్రేక్ చేసింది అనుకుందాం. సర్టెన్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఆర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఏమైనా జరిగింది అనుకుందాం. జరిగితే తర్వాత మార్కెట్లో ఈ బ్లాక్ మనకి ఏంటంటే రీక్లైమ్డ్ ఆర్ రీఅక్లైమ్డ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుంది మనకి. ఓకే, సో అయితే ఇది కూడా లైక్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ గా మనం చూడడం లైక్ ఏంటంటే మిడ్ పాయింట్ కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ ఆర్ ఎల్స్ ఇక్కడ నుంచి రిజెక్షన్ కూడా ప్లాన్ చేస్తాం అన్నమాట. ఇక్కడ నుంచి రిజెక్షన్ అవుతుంటే లైక్ ఇక్కడ రిజెక్షన్ లైక్ ఇక్కడ బుల్లిష్ సైడ్ రిజెక్షన్ క్యాండిల్ ఏదైనా పడితే ఇక్కడ ఈ క్యాండిల్స్ దగ్గర ఎంట్రీస్ అయ్యి ఈ రీక్లైమ్డ్ ఎఫ్విజీ కింద స్టాప్ లాస్ పెట్టి ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. ఓకే, అది రీక్లైమ్డ్ ఎఫ్విజీ యొక్క టాపిక్ మాట. సింపులే, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, బట్ కొద్దిగా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎంట్రీస్ లో చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది కొన్నిసార్లు. ఓకే, సో బుల్లిష్ సైడ్ రీక్లైమ్డ్ ఎఫ్విజీ అన్నమాట. ఓకే, ఎఫ్విజీనే డిఫరెంట్ వేస్ గా ఎలాంటివి మనకి చాలా 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 ఆర్డర్ బ్లాక్స్ మాట్లాడుకోవాలి, కానీ చాలా ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ లోని, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. ఓకే, లేవు మాకు ఇవన్నీ ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలి, స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలి, దట్ టు ఇండియన్ మార్కెట్స్ ఎవరైనా అనుకుంటే సో నేను ఆ క్లాసెస్ కూడా టీచ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే ఈ నంబర్కి కాలర్ వాట్సాప్ చేస్తే, ఈ నంబర్ ఉంచండి, ఈ నంబర్కి కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీ కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాము. ఐసీటీ స్మార్ట్ మనీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ 13 ఇండియన్ మార్కెట్స్ చాలా తక్కువ ప్రైస్ లో మీకు టీచ్ చేయబడడం జరుగుతుంది. మీరు డైరెక్ట్ గా వచ్చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్ వెళ్ళి మనం వీడియోస్ అన్ని రెఫర్ చేయండి. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, నా వే ఆఫ్ మార్కెట్ థింకింగ్. సో డిఫరెంట్ గా మీకు ఏదైనా అనిపించి లైక్ ఇతంగా నేర్చుకుంటే మనకి సబ్జెక్ట్ వస్తుంది అనుకుని మీకు అప్రోచ్ ఉంటే అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, సో ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను, కాలర్ వాట్సాప్ చేస్తే. ఓకే, సో రైట్, ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఓకే ఐసీటీ స్మార్ట్ మనీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ 13 చాలా తక్కువ ప్రైస్, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఓకే, రీసెంట్ గానే బ్యాచ్ స్టార్ట్ అయింది నిన్నే. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇంకా జాయిన్ అవ్వచ్చు, ఇంకా స్లాట్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో అది మాట. రైట్, మళ్ళీ సబ్జెక్ట్ వచ్చేద్దాం. సో రీక్లైమ్డ్ ఎఫ్విజీ అనేది అర్థమైంది కదా. సో ఫస్ట్ ఏంటంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫెయిల్ అయితే తర్వాత ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఫెయిల్ అయిన తర్వాత మనకి ఏంటంటే రీక్లైమ్డ్ ఎఫ్విజీ. దిస్ ఇస్ కాల్డ్ బుల్లిష్ రీక్లైమ్డ్ ఎఫ్విజీ. ఇదే విధంగా మనం ఏంటంటే ఒకసారి బేరిష్ సైడ్ కూడా ఒకసారి చూసుకొని తర్వాత ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోతాం. పెద్దగా మనకి ఇంకేంటంటే రాను మనం ఆల్రెడీ టాపిక్స్ చాలా మాట్లాడేసుకున్నాం. ఫెయిర్ వాల్యూ గ్యాప్స్, ఆర్డర్ బ్లాక్స్, చాలా ఆర్డర్ బ్లాక్, సస్పెన్షన్ బ్లాక్, ఇంకా చాలా చాలా బ్లాక్స్ గురించి మాట్లాడుకున్నాం. రాను టాపిక్స్ ఏమంటే సింప్లిఫై అయిపోతాయి, ఇంకా చాలా ఎక్కువసేపు మాట్లాడుకోవడానికి ఏమి ఉండదు. ఓకే, సో ఈ రోజు కూడా పెద్దగా ఏం మాట్లాడుకోవడానికి ఏమి ఉండదు. సో బేరిష్ సైడ్ రీఎక్లైమ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో ఇప్పుడు ఇది ఏంటంటే బేరిష్ సైడ్ మార్కెట్ ఇలా ర్యాలీ అవుతుంది. బేరిష్ సైడ్ మార్కెట్ ర్యాలీ అవుతుండేది ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ కి థర్డ్ క్యాండిల్ కి ఇంటర్సెక్షన్ లేదు. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్ యొక్క లో, థర్డ్ క్యాండిల్ యొక్క హై ఇంటరాక్ట్ అవ్వట్లేదు. సో ఈ మిడిల్ ఈ ఏరియానే మనం ఏమనుకుంటాం, ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనుకుంటాం. ఫెయిర్ వాల్యూ గ్యాప్ మనం ఏమనుకుంటాం, జనరల్ గా మార్కెట్ ఈ ఏరియా టెస్ట్ చేస్తే కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్, మిడ్ పాయింట్ ఏరియా కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్. ఇక్కడ నుంచి క్యాండిల్స్ ఏమైనా రిజెక్ట్ అయితే ఇక్కడ నుంచి బేరిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. అయితే ప్రతిసారి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ వర్కౌట్ అవ్వాలన్న రూల్ లేదు. సో ఇన్ కేస్ క్యాండిల్ ఇక్కడ రిజెక్ట్ అవ్వకుండా మంచిగా అప్ సైడ్ క్లోజ్ అయిపోతే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ప్రస్తుతానికి ఇక్కడ ఫెయిల్ అయినట్టు, అంటే వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే, వర్క్ అవ్వకుండా ఇన్ కేస్ మార్కెట్ ఇలా ఇప్పుడు ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కాస్త రివర్స్ లో ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కింద తయారవుతుంది అన్నమాట. ఓకే, ఇది ఓసర్విల్ లాగా రంగులు మారుస్తుంటాం. ఒకసారి ఫెయిర్ వాల్యూ గ్యాప్ తర్వాత ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఇప్పుడు సింపుల్, మీకు సపోర్ట్ అండ్ డిస్టెన్స్ ఉంటుంది కదా. సపోర్ట్ బ్రేక్ అయితే రెసిస్టెన్స్ ఎలాగవుతుంది, అలాగే రెసిస్టెన్స్ బ్రేక్ అయితే తర్వాత సపోర్ట్ ఎలాగవుతుంది. అలాగే ఇది కాకపోతే కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ కాస్త ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అవుతుంది. అయితే ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అప్పుడు మనకి ఏంటి, మళ్ళీ జనరల్ గా మనం ఏం చేస్తాం, మళ్ళీ మార్కెట్ ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ కి ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. కాకపోతే ఇన్ కేస్ మార్కెట్ ఏమైనా ఈ టాప్ సైడ్ లిక్విడిటీ ఏదైనా స్వీప్ చేసి వచ్చి
ఈ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని రిజెక్ట్ చేయకుండా, అంటే ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేయకుండా, క్యాండిల్ రిజెక్ట్ చేయకుండా డౌన్ సైడే క్లోజ్ అయిపోతే అండ్ అట్ ద సేమ్ టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ జరిగితే సో ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా వర్కౌట్ అవ్వదు అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా వర్కౌట్ అవ్వదు. ఈ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎలా టర్న్ అవుట్ అవుతుంది అంటే బేరిష్ ఫెయిర్ ఎక్లైన్. అంటే ఇక్కడ ఏంటంటే ఫెయిర్ వాల్యూ గ్యాపే మళ్ళీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కింద టర్న్ అవుతుంది అనమాట. ఓకే, ఫెయిర్ వాల్యూ గ్యాప్ మధ్యలో ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అవుతుంది. ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ మళ్ళీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అయిపోతుంది. అంటే ఇందాక ఇంత అంతే కదా, లైక్ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ కింద ట్రేడ్ చేద్దాం చూసాం, కానీ పని అవ్వలేదు. మార్కెట్ ఏంటంటే ఇక్కడ రిజెక్షన్ కాకుండా అప్సైడ్కి వెళ్ళిపోయింది. అది ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అయిపోయింది. ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ బుల్లి సైడ్ చూద్దాం అంటే మార్కెట్ అలా కాకుండా ఇక్కడ లిక్విడిటీ ఏదైనా తీసుకొని వచ్చి డౌన్ సైడ్ ట్రేడ్ అయింది. డౌన్ సైడ్ ట్రేడ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఈ ఫస్ట్ ఏదైతే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనుకున్నామో అదే జోన్ కదా, కాకపోతే ఇక్కడ నేమ్ మారుతుంది. అంటే రీఎక్లైమ్ ఆర్ రీక్లైమ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనమాట. ఓకే, సో దీన్నే మనం రీక్లైమ్, ఇది బేరిష్ సైడ్ అనమాట. ఓకే, బేరిష్ సైడ్ రీఎక్లైమ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. అర్థమైందా? రీఎక్లైమ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఎలాంటి, ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ క్యాండిల్ రిజెక్షన్ వస్తాయి, లైక్ ఈ 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచో లేదా డిస్కౌంట్ ప్రీమియం, ఇది బేరిష్ సైడ్ కదా, ప్రీమియం ఏరియా దగ్గర నుంచి క్యాండిల్ ఒకవేళ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి మనం బేరిష్ సైడ్ ఇంట్రెస్ట్కి ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాం. ఓకే, సో ఇదే బేరిష్ రీఎక్లైమ్ ఎఫ్విజి. ఫెయిర్ వాల్యూ గ్యాప్స్లో 2 టైప్స్, అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్స్లో డిఫరెంట్ టైప్స్లో ఇదో టైప్ మాట. ఓకే, సో రీఎక్లైమ్ ఎఫ్విజి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పిక్టోరికల్ రిప్రజెంటేషన్ చాలా చిన్నదే, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో పిక్టోరికల్ రిప్రజెంటేషన్ అర్థమైంది అనుకొని మనం ఏంటంటే ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం సార్. ఓకే, సో రైట్, ఎగ్జాంపుల్స్లోకి వెళ్తాం. ఓకే, ఇక్కడ ఈ నెంబర్ డిలీట్ చేస్తున్నాం. ఎవరికైనా నెంబర్ ఒకేలా కనిపించకపోయినా కింద నా డిస్క్రిప్షన్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో అయినా మీరు ఆ కాంటాక్ట్ని గ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, రైట్, లేదు నోట్ చేసుకోలేదు అంటే నోట్ చేసుకోవచ్చు మీకు. రైట్, సో రైట్, ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఇది ఎక్కడ ఉన్నది, రైట్, ఇక్కడ చూడండి మనం అబ్జర్వ్ చేస్తే. ఓకే, 16th అక్టోబర్ కాదు, జూన్. ఓకే, సో ఈ ఏరియాలో మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ మార్కెట్ అనేది లైక్ ఇప్పుడు ఇక్కడ డే టైం ఫ్రేమ్లోని ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఉన్నది, అవునా? ఓకే, ఫెయిర్ వాల్యూ గ్యాప్ విక్ టు విక్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఓపెన్ క్లోజ్ నుంచి క్లోజ్ ఓపెన్ దగ్గర వరకు అయినా గీసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళు. ఓకే, సో జనరల్గా ఇది ఏంటి, మార్కెట్ అనేది ఇక్కడ బుల్లిష్ సైడ్ ట్రావెల్ అవుతుంది, అవునా? బుల్లిష్ సైడ్ ట్రావెల్ అవుతున్న తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే, ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ మార్కెట్ ఏంటంటే ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. అయితే ఒకటి మార్కెట్ ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చింది డే టైం ఫ్రేమ్ ప్రకారం, బట్ ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ బుల్లిష్ సైడ్ ర్యాలీ అవ్వదు. ఓకే, బుల్లిష్ సైడ్ ర్యాలీ అవ్వకుండా ఓవరాల్గా లైక్ ఏమైపోయింది, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది బ్రేక్ అయిపోయింది. ఓకే, బ్రేక్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఫెయిర్ వాల్యూ గ్యాప్ కాస్త ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కింద రెడీ అవుతుంది. ఓకే, ఐవిఎఫ్జి ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కింద తయారవుతుంది. ఫెయిర్ వాల్యూ గ్యాప్ కాస్త ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కింద తయారవుతుంది. అయితే రైట్, బాగానే ఉంది. అయితే ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అప్పుడు మనం ఎలా ట్రీట్ చేస్తాం? ఓకే, సో మార్కెట్ దీన్ని టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి బేరిష్, లేదా మిడ్ పాయింట్ ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి బేరిష్. అయితే ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఇక్కడ టెస్ట్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ టోటల్గా వచ్చేస్తుంది. ఓకే, రైట్, అక్కడ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అయిపోయింది. అయితే ఇక్కడ మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అయ్యింది అనమాట. ఇక్కడ చాలా లాంగ్ ప్రాసెస్ అయింది. ఇక్కడ సంథింగ్ లైక్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది మార్కెట్. లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసిన తర్వాత లైక్ ఇది ఫెయిర్ వాల్యూగా ఫెయిల్ అయిన తర్వాత ఐవిఎఫ్జి తర్వాత సో మార్కెట్ ఇక్కడ ఏంటి, ఈ ఏరియా దగ్గర లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి ఓకే ఐవిఎఫ్జి చూడండి. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఐవిఎఫ్జి దగ్గర నుంచి రియాక్షన్ వచ్చింది. ఓకే, ఐవిఎఫ్జి నుంచి రియాక్షన్ వచ్చి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఐవిఎఫ్జి బ్రేక్ అయిపోయింది. ఓకే, ఫెయిర్ వాల్యూ గ్యాప్ బ్రేక్ అయిపోయింది, ఇప్పుడు ఐవిఎఫ్జి కూడా బ్రేక్ అయిపోతుంది. అర్థమవుతుంది మనకి ఇక్కడ లైక్ ఫస్ట్ ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే, ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ సరిగ్గా వర్కౌట్ అవుతుంది, బ్రేక్ అయిపోయింది. ఫెయిర్ వాల్యూ గ్యాప్ కాస్త ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కింద తయారైంది. తర్వాత మార్కెట్ ఇక్కడ లిక్విడిటీ తీసుకున్న తర్వాత ఇక్కడ అప్సైడ్కి ట్రావెల్ అయ్యి ఇక్కడ ఏంటంటే ఓకే ఇక్కడ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ మిడ్ పాయింట్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ రియాక్ట్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది. బట్ స్టిల్ తర్వాత ఏంటంటే మార్కెట్ మళ్ళీ తర్వాత అప్సైడ్కి ట్రావెల్ అయిపోయింది. ఇప్పుడు ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా పోయింది.
ఈ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ తర్వాత పోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ చూడండి, ఈ ఒక్క బ్లాక్ ఎలా సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ సపోర్ట్ చేస్తుంది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. ఈ సపోర్ట్ చేసిన ఏరియాయే మనకి ఏమవుతుందంటే రీఎక్లైమ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే, సో ఈ ఏరియా మనకి, ఓకే ఈ ఏరియా మనకి లైక్ ఈ ఏరియా, ఓకే ఒకటే బ్లాక్ని డిఫరెంట్ వేస్లో యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే ఒకటే బ్లాక్ని డిఫరెంట్ వేస్లో, ఇక్కడేమో ఫెయిర్ వాల్యూగా ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ, ఇక్కడ ఫెయిర్ వాల్యూగా ఫెయిల్ అయిపోయింది. ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన గ్యాప్ ఎలా ఉపయోగపడింది చూడండి. కొన్ని డేస్ చాలా రోజులు మంచి జోన్ కింద యాక్ట్ చేసింది, అది మంచి జోన్ కింద యాక్ట్ చేయలేదు చూడండి, అంత బాగా యాక్ట్ చేసింది అది మనకి. ఇక్కడ కూడా యాక్ట్ చేసింది, బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రీక్లైమ్ దీన్నే రీక్లైమ్ అంటారు. ఓకే సో వన్స్ ఈ హై కూడా బ్రేక్అవుట్ అయిపోయింది, ఈ హై బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత రివర్స్లో మళ్ళీ మార్కెట్ మనకి ట్యాప్ అయ్యి ఇక్కడ ఈ 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి, అంటే కాన్సిక్వెంట్ ఇంక్రోచ్ దగ్గర నుంచి మార్కెట్ చూడండి మళ్ళీ అక్కడి నుంచి బుల్లిష్ సైడ్ ఎలా ప్లాన్ చేస్తుందో. ఓకే సో దీన్నే రీక్లైమ్ ఎఫ్విజీ, రీఎక్లైమ్ ఆర్ రీక్లైమ్ ఎఫ్విజీ అని పేరు అంటాం. ఓకేనా, సో అర్థమైందా మీకు? డే టైం ఫ్రేమ్లో నిఫ్టీలో ఎలాగా మనం ఎగ్జాంపుల్ చూసాం. సో ఇక్కడ యాక్చువల్ చెప్పుకోవాలంటే ఫస్ట్ ఫెయిర్ వాల్యూగా ఫెయిల్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూగా డౌన్స్. ఇక్కడ మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది, మల్టిపుల్ లిక్విడిటీ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. సో ఆ లిక్విడిటీ అదంతా తక్కువ పెడదాం, జస్ట్ ఏంటంటే రీక్లైమ్డ్ ఎఫ్విజీ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ లిక్విడిటీ అంటే ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్కి దీనికి ఏంటంటే ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే రీఎక్లైమ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్కి ఇంకా ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. లైక్ ఏంటంటే లిక్విడిటీ కన్ఫర్మేషన్ ఉంటుంది, అక్కడ చాలా స్ట్రాంగ్ మూమెంట్ అయితే మార్కెట్ ఉంటుంది మనకి. ఇక్కడ చూడండి ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ బ్రేక్ అయినప్పుడు, ఈ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ బ్రేక్ అయినప్పుడు చూడండి మార్కెట్లో ఒక డాస్టిక్ క్యాండిల్స్ ఒక ర్యాలీ. ఓకే సో అందుకేంటంటే రీఎక్లైమ్డ్ ఎఫ్విజీకి కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది మేడం. ఓకే సో ఆ విధంగా రీఎక్లైమ్డ్ ఎఫ్విజీ, ఇంకా చాలా ఎఫ్విజీస్ ఉన్నాయి మాట్లాడుకోలే, కానీ ప్రతి టర్న్లోని ప్రతి మూవ్లోనే మనం ఎంట్రీ ప్లాన్ చేయాలి చెప్పాలంటే ఐసిటీ కాన్సెప్ట్ ప్రకారం. ఓకే సో అది మాట ఈ ఎగ్జాంపుల్లో రీఎక్లైమ్డ్ ఎఫ్విజీ. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. మనకు ప్రతి టైం ఫ్రేమ్లో పనిచేస్తుంది, లైక్ 15 minutes టైం ఫ్రేమ్లో పనిచేస్తుంది, 1 minute టైం ఫ్రేమ్లో పనిచేస్తుంది. ఇది చూడండి, ఇది 1 minute టైం ఫ్రేమ్లోని బ్యాంక్ నిఫ్టీలో ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ ఇది అలా పనిచేస్తుంది ఏంటో చూద్దాం. ఓకే సో జనరల్గా లైక్ ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ ఇక్కడ ఫెయిర్ వాల్యూగా క్రియేట్ చేసింది. ఓకే సో ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇది ఒక పుల్ బ్యాక్, ఇది పుల్ బ్యాక్ కాదు, ఇది ఒక పుల్ బ్యాక్ అప్ సైడ్కి మార్కెట్ అలా ర్యాలీ అవుతుంది. ఓకే 1 minute టైం ఫ్రేమ్, ఇది ఏ టైం ఫ్రేమ్లో అయినా ఎలాగైనా మనకి స్కిల్ ఉండాలంతే, మనకి ఏ టైం ఫ్రేమ్లో అయినా ఫైండ్ చేసే స్కిల్ ఉండాలంతే. ఈ అన్ని కలెక్టివ్గా అయితే ఒక్క రీక్లైమ్డ్ ఎఫ్విజీ, ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, నార్మల్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, ప్రొపల్షన్ బాక్స్ సింగిల్గా ఎప్పుడు ట్రేడ్ చేయవు. మల్టిపుల్ కాంబినేషన్స్ విత్ లిక్విడిటీ, మల్టిపుల్ కాన్ఫరెన్సెస్ విత్ లిక్విడిటీ ఉండి ఎంట్రీ ఉంటేనే ఎప్పుడైనా సరే మనం ప్లాన్ చేస్తేనే బాగుంటుంది మనకి ఎప్పుడైనా సరే. ఓకే సో బేసిక్గా మనం ఏంటంటే ఇక్కడ సింగిల్ టాపిక్స్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి సింగిల్గా మాట్లాడుతున్నాం తప్ప కాంబినేషన్స్గా మనం ఇక్కడ మొత్తం అన్ని మాట్లాడుకోవట్లేదు, బికాస్ ఏంటంటే సింగిల్ టాపిక్స్ ఇవన్నీ. ఓకే సో రైట్, మన కాంబినేషన్ టాపిక్స్ ప్రతిరోజు మార్కెట్ ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్లో మీకు చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. కాంబినేషన్స్ అవన్నీ ఎలా కలుపుతాం ఏంటి అనేది మీకు అక్కడ తెలుస్తుంది. ఓకే రైట్, సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మార్కెట్ అనేది అప్సైడ్కి ఇలా ట్రావెల్ అవుతుంది కదా. ఇక్కడ మనకి ఈ అప్సైడ్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయింది. లైక్ చూడండి ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఈ జోన్ ఎలా ఉంది చూడండి, ఈ జోన్ ఎలాగా ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ రైట్. ఫెయిర్ వాల్యూ గ్యాప్ మనం ఏమనుకుంటాం, ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, మార్కెట్ ఇలా అప్సైడ్ ట్రావెల్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ ఎంట్రీస్కి ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ రిజెక్షన్ కూడా వచ్చింది, బట్ ఓవరాల్గా చూస్తే ఇక్కడ నుంచి మార్కెట్ అప్సైడ్ లైక్ నెక్స్ట్ లిక్విడిటీ, ఎప్పుడైనా సరే మార్కెట్ ఒక లిక్విడిటీ నుంచి ఇంకో లిక్విడిటీకి వెళ్తుంది. ఈ బై సైడ్ లిక్విడిటీకి మార్కెట్ స్వీప్ ఆఫ్ చేయలేదు, ఆ బై సైడ్ లిక్విడిటీ టార్గెట్ చేయకుండా మార్కెట్ అనేది మా డౌన్ సైడ్ ట్రావెల్ అయిపోయింది. ఓకే సో ఎఫ్విజీ బ్రేక్ అయిపోయింది. ఎఫ్విజీ బ్రేక్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఎఫ్విజీ బ్రేక్ అయిపోయిన తర్వాత ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అవుతుంది. ఓకే సో ఎఫ్విజీ బ్రేక్ అయిపోయింది కదా, ఈ ఎఫ్విజీ ఇప్పుడు మనకి ఐఎఫ్విజీ. ఓకే ఐఎఫ్విజీ ఆర్ లైక్ ఇదేంటి కనిపించలేదు. ఓకే వాటర్ మేబీ ఇన్వర్షన్ ఫెయిర్, ఇది ఏంటంటే ఎఫ్విజీ కాస్త ఐఎఫ్విజీగా మారిపోతుంది అన్నమాట. ఓకే సో ఈ ఐఎఫ్విజీ లైక్ ఇప్పుడు మార్కెట్లో మనకి ఇప్పుడు ఉంది కదా, ఇది ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రియాక్ట్ అయింది, ఐఎఫ్విజీ కూడా రియాక్ట్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది. ఓకే మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్వింగ్ అన్నమాట.
ఈ స్వింగ్ మార్కెట్ ఏం చేస్తుంది, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది ఇక్కడ. ఓకే, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ ఈ హై ఉంది కదా, ఈ హై బ్రేక్ చేసి మంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది అనమాట. మనకి మంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత ఓవరాల్గా లైక్ అప్ సైడ్కి ఈ హై కూడా బ్రేక్ చేసేసింది. ఓవరాల్ మంచి హై స్వింగ్. ఈ లిక్విడిటీ, ఈ సెల్ సైడ్ లిక్విడిటీ కూడా మార్కెట్ స్వీప్ ఆఫ్ చేస్తుంది. సో ఇప్పుడు ఎఫ్విజీ కాస్త ఐఎఫ్విజీ అయ్యింది, ఐఎఫ్విజీ కాస్త మళ్ళీ ఫెయిల్ అయిపోయి ఇప్పుడు రీక్లైమ్డ్ ఎఫ్విజీ కింద మారుతుంది అన్నమాట. ఓకే, సో ఎఫ్విజీ మళ్ళీ ఎఫ్విజీ కింద టర్న్ అవుతుంది, కాకపోతే ఎఫ్విజీ రీఎక్లైమ్డ్ ఎఫ్విజీ కింద మారుతుంది అన్నమాట, అంతే ఇంకేం లేదు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, మార్కెట్ మళ్ళీ ఈ మిడ్ పాయింట్ ఆఫ్ ద ఏరియా, ఓకే, మిడ్ పాయింట్ ఆఫ్ ద ఏరియా వచ్చినప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. బికాస్ ఇక్కడ లిక్విడిటీ కన్ఫర్మేషన్ ఉంది. ఓకే, మార్కెట్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసి వస్తుంది, లిక్విడిటీ స్వీప్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ మొత్తం టోటల్ ఇక్కడ సిఐఎస్డి చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డెలివరీ, అట్ ద సేమ్ టైం ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ టోటల్ అన్ని జరిగాయి అన్నమాట. ఓకే, సో జరిగిన తర్వాత ఇక్కడ ఎఫ్విజీ కాస్త ఐఎఫ్విజీ అయ్యింది, ఐఎఫ్విజీ కూడా ఫెయిల్ అయిన తర్వాత ఇక్కడ రీఅక్లైమ్డ్ ఎఫ్విజీ. ఓకే, సో ఇదే మనకి రీక్లైమ్డ్ ఆర్ రీఅక్లైమ్డ్ ఎఫ్విజీ. సో ఇక్కడ మనం రిజెక్షన్ వస్తుంది, ఇక్కడ నుంచి ఎంట్రీ ప్లాన్ చేసుకుంటారు, ఈ ఎఫ్విజీ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఓకే, సో చూసారా, బూమ్ ఇక్కడ నుంచి. అలానే అంటే ఈ ఎగ్జాంపుల్ అని కాదు, ఇంకా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉంటే చాలా మాట్లాడుకోవాల్సింది, మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. మీరు ఓకే, సో మార్కెట్లో ప్రతిరోజు చాలా వస్తూనే ఉంటాయి, కాకపోతే మన ఐస్ అలా ట్రైన్ అవ్వాలి, అవి ఫైండ్ అవుట్ చేసేలాగా మన ఐస్ ట్రైన్ అవ్వాలన్నమాట. సో అంత డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మీరు బ్యాక్ టెస్టింగ్ కూడా అంత డెప్త్గా చెయ్యాలన్నమాట. సో ఒక్కొక్క టాపిక్ని ప్రతిరోజు లైక్ మల్టిపుల్ టాపిక్స్ని కంబైన్ చేస్తూ ప్రతిరోజు దాన్ని మీరు ట్రైన్ చేస్తూ ఉంటే మీకు కూడా మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ గురించి రీఅక్లైమ్డ్ ఎఫ్విజీ. మీకు నచ్చిందా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఓకే, వెళ్ళండి. అర్థం కాలేదంటే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, మీకు ఇంకా స్మార్ట్ మనీ ఐసిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి, ఇంకా లైక్ ఫుల్ అయితే లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఏమి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఓన్లీ లైక్ అది క్లాస్లోనే టీచ్ చేస్తాను అనమాట, నేను నా ప్రైవేట్ మెంటర్షిప్లోని. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు, అది కూడా రీసెంట్గానే బ్యాచ్ స్టార్ట్ అయింది, సో నిన్నే మాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, అది మాట. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.